వాళ్ళ జ్ఞాపకాల్ని మన ముందుంచి మనకు కర్తవ్య బోధన చేశారు. నేను మరొకరిని పిలిచి మాట్లాడే ముందు ఒక విషయం మీతో పంచుకుంటా. అక్కడ స్టేజ్ మీద సంస్మరణ సభ అనేటువంటి ఒక పదం కింద ఒక రెండు లైన్ల పదాలున్నాయి. అది ఎవరు చెప్పారంటే మా అన్న సారన్న అంటే ఆజాద్. మాకు ఉద్యమంలో ఉన్ననాడు తమ్మి ఉద్యమంలో మనం కొనసాగుతున్నాం, కష్ట నష్టాలు ఎదుర్కొని నిలబడాలి, ఎంతటి త్యాగాలకైనా ముందు పోవాలి, ఒకవేళ మనం బ్రతుకుంటే ఏం చేయాలి, మనం చనిపోతే కూడా ఏం కావాలి అని చెప్తూ మాకు రాసిన ఉత్తరంలోని మాటల్ని మీ ముందుంచిన నేను ఇక్కడ. బతికుంటే విప్లవాల పంటలు పండిద్దాం, అమరులమైతే ప్రజా ఉద్యమాలకు ఎరువుగా మారదామన్నాడు ఆయన. ఇప్పుడు మనం అందరం గదే పని చేయాలి. వాళ్ళు అమరులైందని అయిపోయిందని అనుకోవడానికి లేదు. వాళ్ళు అమరులై మళ్ళీ చెప్తున్నారు మనకు బతుకుంటే విప్లవాల పంటలు పండించడానికి ఎంతైతే మనం త్యాగం చేసినామో చనిపోతే కూడా మన శవము అది మట్టి అయితే కూడా అది బూడిద అయితే కూడా మళ్ళీ జరిగే ప్రజా పోరాటాలకు అది ఎరువుగా మారుద్దామంటున్నారు. ఆ పోరాట త్యాగాన్ని మనం మళ్ళీ ఎత్తుకొని ఆ బాధ్యతను ఎత్తుకొని ఎన్ని రూపాల్లో అయినా మన పోరాటాన్ని కొనసాగిస్తూ ముందుకే పోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇప్పుడు మిత్రుడు చాలా పాటలు రాస్తున్నాడు. ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా కూడా పాట ఆయన కంపోజ్ చేయించాడు. అట్లాగే ఆనందమ్మ కటకం సురేష్ మీద కూడా పాట చేయించాడు. నాతో కూడా ఒక పాట రాయించాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ పాట అంటే నాతో ఒక పాట పాడించిండు, స్టూడియోకి తీసుకెళ్ళి నాతో ఒక పాట పాడించిండు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మేము ఆ పాట రిలీజ్ చేయలేకపోయినాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా గణేష్ అన్న మీద ఇంకొక పాట కూడా రాసిండు. ఒక చరణం ఆయన వినిపిస్తాడు, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం.